సచివాలయం ఉద్యోగులారా, నేను మీ బాధలు దగ్గరుండి చూసిన ఒక ప్రజలలో ఒకడిని. రోజుకో యాప్, రోజుకో సర్వేలతో ఇంటింటికి అడుక్కు తినమని పంపిస్తూ 9:30కే పోయి విలేకరులు ఫోటోలు తీసుకొని మిమ్మల్ని విధులకు హాజరు కాలేదని బ్లేమ్ చేస్తే, మీ ఆఫీస్ అవర్సు 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో కూడా తలుపులు వేయరాదు. అప్పుడు వచ్చి ఫోటోలు తీసుకోమని చెప్పండి. లంచ్ బ్రేక్లో కూడా విధులు నిర్వహిస్తున్న సచివాలయం సిబ్బంది అని ప్రశంసించమనండి. డబుల్ జీతం ఇవ్వమనండి. ఒకరిని మీకు సబ్స్టిట్యూట్గా పెట్టుకొని రేయింబవలు కాపలా కుక్కలాగా ఆఫీస్లో పెట్టవచ్చు కదా. మీరు బయట ఆ సర్వేలు ఈ సర్వేలు తిరుగుతూ ఆఫీసులో కూడా ఆ టైంలో ఉండాలంటే ఇద్దరు కావాలి కదా. అప్పుడు మీరు ఆఫీస్లో ఒకరిని సబ్స్టిట్యూట్గా పెట్టుకొని మీరు వీళ్ళమ్మడి తిరగచ్చు, యాప్లు సర్వేలు అని. ఉదయం 4 గంటలకే లేచి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం పింఛను పథకాన్ని సఫలీకృతం చేసిన సచివాలయం ఉద్యోగులు అని న్యూస్ పేపర్లో ఏమని చెప్పండి. సాయంత్రం అయిన తర్వాత 8 గంటల వరకు పనిచేసినప్పుడు ఫోటోలు తీసుకొని పని వేళల్లోనే కాకుండా తర్వాత కూడా పనిచేస్తున్న సచివాలయం ఉద్యోగులని న్యూస్ పేపర్లో వేయమనండి. ఆదివారం అనక, పండగనక, పబ్బమనక బిఏలో డ్యూటీలు చేసిన సచివాలయం ఉద్యోగులని న్యూస్ పేపర్లో వేయమని చెప్పండి. ఇవన్నీ విలేకరులకు కనబడలేదా అని నిగ్గదీసి అడగండి. సచివాలయం ఉద్యోగస్తులంతా ఒక త్రాటి మీద ఉంటే సచివాలయం ఉద్యోగస్తులు తలుచుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయి అని నిరూపించండి. అందరూ రాష్ట్రమంతా ఒక మాట మీద ఉండండి. మీకు ఆత్మగౌరవం ఉంది. మీరు మనుషులే, మీరు ప్రభుత్వోద్యోగులు. ఊరికే రాలేదు ఉద్యోగ, వాళ్ళు వేసిన భిక్షం కాదు. కష్టపడి మంచి మంచి ఉద్యోగాలు వదులుకొని ఈ చిన్న ఉద్యోగానికి మీరు ఎంతో గొప్ప అర్హత కలిగి ఉండి కూడా ఏదో ప్రభుత్వ ఉద్యోగము ఇది శాశ్వతంగా ఉంటుంది అని ఎంతో ఆశతో వచ్చి చివరకు మీరు ఆత్మ గౌరవాన్ని చంపుకొని విధులు నిర్వహిస్తున్నారని నాకు అనిపిస్తూ ఉంది.